హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధుగాదరాజు. ఈరోజు వీడియో ఏంటంటే నేను జున్ను ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. ముందుగా జున్ను పాలను ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 3 వంతులు పాలు కలుపుకోవాలి. ఫస్ట్ రోజు పాలకి 4 వంతులు కలుపుకోవచ్చు. ఇది సెకండ్ రోజు పాలు కాబట్టి 3 వంతులు తీసుకున్నాను నేను. ఎవరిష్టం వాళ్ళది 2 వంతులు కూడా తీసుకుంటారు. నేను గట్టిగా తినడం ఇష్టపడే వాళ్ళు 2 వంతులు మాత్రమే కలుపుకోవాలి. లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే 3 వంతులు 4 వంతులు కూడా కలుపుకోవచ్చు, మన ఇష్టం అది. తర్వాత తురిమిన బెల్లాన్ని తీసుకుని మంచిగా కరిగే వరకు కలుపుకోవాలి. జున్ను పాలను కలిపిన తర్వాత పచ్చిపాలను తాగడం మీలో ఎంతమందికి ఇష్టం ఉంటుంది? నాకైతే మా అమ్మ గుర్తొస్తుంది. నేను చిన్నప్పుడు జున్ను తినేదాన్ని కాదు, కానీ ఇలా పాలు కలిపినప్పుడు బెల్లం కలిపిన తర్వాత తాగడం చాలా ఇష్టం అసలు. జున్ను తింటే వాతం చేస్తుందని చెప్పి చాలామంది తినరు. దానికోసం మిరియాల పౌడర్ని కలుపుకుని జున్ను తినడం చాలా మంచిది. ఇలాచీ పౌడర్ అయితే ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో వాటర్ పోసి జున్ను కలుపుకున్న పాల గిన్నెను కూడా అందులో పెట్టుకుని దానిపైన ప్లేట్ని కూడా పెట్టేసి విజిల్ లేకుండా దానిపైన మూతను పెడతాను. ఇలా 1/2 అవర్ పాటు జున్నుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో జున్నుని చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని చెప్పి. మనం ఫింగర్ని టచ్ చేసి చూస్తే జిగిరి అంటుకుందా లేదో తెలిసిపోతుంది. దాన్ని బట్టి కుక్ అయిందా లేదో కూడా తెలిసిపోతుంది మనకి. ఫింగర్తో టచ్ చేసి చూసినప్పుడు జిగిరి అంటుకోకపోతే జున్ను కుక్ అయిపోయినట్టే. ఎక్కువగా ఉడికినా కూడా ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది జున్ను. సో చూసారు కదా జున్ను ఎలా తయారు చేసుకోవాలో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.